హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాయా పెట్టే పార్ట్ 2 కథ చెప్పుకుందాం. సూర్య చూస్తుండగానే ఒక అందమైన దేవకన్య ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆవిడ సూర్యతో ఇలా అంటుంది, నన్ను ఆ మాంత్రికుడి బారి నుండి కాపాడావు, నీ మేలు మర్చిపోలేను అంటుంది. అప్పుడు సూర్య ఇలా అంటాడు, ఎవరమ్మా మీరు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. నా పేరు వనజ, నేను ఈ అడవికి పక్కనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరి పెద్ద దేవేంద్ర గారు కూతుర్ని. ఈ గ్రామానికి ఏ సమస్య వచ్చినా మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. నన్ను చిన్నప్పటి నుండి గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఎప్పుడూ దర్జాగా ఉండాలని ఒంటి నిండా నగలు వేసేవారు. దాంతో దొంగలు నన్ను అడవిలోకి ఎత్తుకువచ్చి నా నగలన్నీ తీసుకుని ఇంకా నా దగ్గరికి రావడంతో నేను వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎక్కడ నాకు ఒక కత్తి దొరికితే నన్ను నేను అంతం చేసుకున్నాను. నేను అమ్మవారి నక్షత్రంలో పుట్టినందుకు నేను వనవలమ్మ అమ్మవారిలా ఈ చుట్టూ ఉన్న గ్రామాలను కాపాడే అవకాశం ఆ తల్లి నాకు ఇచ్చింది. నేను ఇంకా పూర్తిగా అమ్మవారి పాదాల చెంతకు చేరలేదు. అందువల్ల నాకు ఈ మాంత్రికుని ఎదుర్కొనే శక్తులు నాకు రాలేదు. అందుకే నన్ను ఈ మాంత్రికుడు బంధించాడు. వాడు ఇంకా కొన్ని ఆత్మలను వశం చేసుకుని వాటితో నన్ను కలిపి ఎక్కువ శక్తుల్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడి బారి నుండి నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. నేను ఇలా ఉన్నానని నా తల్లిదండ్రులకి ఈ ముక్కెర గాజులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడు నాకు విముక్తి వస్తుంది. నా శక్తి పెరిగి నేను వాడిని ఎదుర్కొంటాను. నాకు ఈ సహాయం చేస్తే మీరు ఈ లోకాన్నే కాపాడిన వాళ్ళు అవుతారు అంటుంది. అప్పుడు సూర్య అతని ఫ్రెండ్స్ వెళ్ళి గాజుల పెట్టెను వనములమ్మ పుట్టింటి దగ్గర ఇస్తారు. వాళ్ళకి విషయం అర్థమయ్యి పసుపు కుంకుమ సారెలతో వస్తారు. అప్పుడు ఆ అమ్మవారు కనిపిస్తుంది, అందరినీ చూస్తుంది. చాలా ప్రకాశవంతంగా శక్తివంతంగా మారుతుంది. తర్వాత అందరూ వెళ్ళిపోయాక మాంత్రికుడు వస్తాడు. పెట్టె నుండి బయటికి వచ్చిన వనములమ్మను చూస్తాడు. ఇంతలో సూర్య అతని ఫ్రెండ్స్ అమ్మవారు మాంత్రికుడిని అంతం చేస్తారు. అప్పుడు అమ్మవారు సూర్య వాళ్ళని ఇలా అంటుంది, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నన్ను తలుచుకుంటే నేను వచ్చి మీ సమస్య తీరుస్తాను అంటుంది. సూర్య సరే తల్లి అని అక్కడ నుండి వాళ్ళు ఉండే ఊరికి వచ్చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, టైం ఎంత విలువైందో. తెలియని చోట సమస్య వస్తే తొందరగా అక్కడి నుండి బయటపడే మార్గం చూడాలి. మంచి జరిగింది కాబట్టి సరిపోయింది. అదే చెడు జరుగుంటే ఆ నష్టం ఎవరూ తీర్చలేరు. దేనికైనా సరే ధైర్యం చాలా అవసరం. భయపడుతూ ఉంటే ఆ భయానికే అక్కడ ఏమీ లేకపోయినా ప్రాణాలు పోతాయి. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.